హెచ్సియు భూముల అమ్మకాన్ని ఆపివేసి అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియులో గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థపై మరియు యూనివర్సిటీల పైన ఒక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది. దాదాపు 1500 ఎకరాల పైచిలుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని అందులో 400 ఎకరాలను ప్రైవేట్ కార్పొరేట్కి దారదత్తం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత 15 రోజులుగా మా భూములు మాకు కావాలి, యూనివర్సిటీని కాపాడాలని చెప్పేసి అనేక విద్యార్థి సంఘాలు పోరుబాటలు పట్టాయి. ఒకవైపు యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నా అవి పట్టించుకోకుండా నిన్న ఉగాది సందర్భంగా విద్యార్థులు ఎవరు ఉండాలని చెప్పేసి అనుకొని భారీ పోలీస్ బందోబస్తుతోటి ప్రైవేట్కి ఆ భూమిని అమ్మే ప్రక్రియ ప్రభుత్వం మొదలుపెట్టారు. దాన్ని అడ్డుకున్న విద్యార్థి నాయకులపైన పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం, లాంటి జుల్పించడం అనేది అప్రజాస్వామికమైన చర్య. ఆడపిల్లలను కూడా, మహిళా విద్యార్థి నాయకులను కూడా అక్రమంగా తరలించి వాళ్ళ ఇష్టారీతిన అరెస్ట్ చేయించడం, జీబులలో ఎక్కించడం ఏంటని ఇది నిజం సర్కారుకు సరిపోతలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం. గతంలో యూనివర్సిటీ విషయంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వైఖరి కొనసాగిస్తే కేసీఆర్ని గద్దెదించడం ఈ విద్యార్థి లోకం. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ దాంట్లోనే నడుస్తున్నాడు. ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ విద్యార్థులు ఎలాంటి ఉద్యమాలు చేయకుండా సర్క్యులర్ జారీ చేయడం, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీని ఒక అమ్మే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది విద్యా వ్యతిరేక విధానాల చర్య. ఇది కూడా నీ పతనానికి దారితీస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కోల్పోతూ ఉన్నాయి. అధిక నిధులు లేవు, సరైనటువంటి ఫ్యాకల్టీ లేదు, విద్యార్థులకు విద్యా వ్యవస్థ మీద నమ్మకం పోతూ ఉంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా యూనివర్సిటీలు పతనం చేసుకొని కార్పొరేట్ యూనివర్సిటీలకు పెత్తనాన్ని ఇస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి విధానం కొనసాగించలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి నాయకులను విడుదల చేయాలి, విద్యార్థి నాయకులపైన కేసులను ఎత్తివేయాలి, యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో అసలు ఏ విద్యార్థి లోకం కూడా వెనుకడ చేయమని అన్ని విద్యార్థి సంఘాలను కూడుకొని విద్యార్థి లోకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను కూడుకునేటువంటి రోజు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే ఆ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని చెప్పేసి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి పీడీఎస్యూగా ప్రతిశీల విద్యార్థి సంఘం ఐక్యతగా మేము డిమాండ్ చేస్తాము.